అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఆంటీతో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా బుక్కైన భర్త. ఆంటీతో రొమాన్స్ చేస్తూ ఓ భర్త భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. దాంతో తన భర్తతో పాటు వేరే మహిళను కారం కొట్టి మరీ చితకబాదింది. ఈ సంఘటన హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భర్తను, అతనితో ఉన్న మహిళను భార్య చితకొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే, నార్సింగి పరిధిలోని గంధంగూడకు చెందిన వేణుకుమార్ అనే వ్యక్తికి 13 ఏళ్ల క్రితం శిరీష అనే మహిళతో వివాహం జరిగింది. వేణు కొన్నాళ్లు తన భార్యతో హ్యాపీగా జీవించాడు. కాని గత 2 ఏళ్ల క్రితం అతడికి వేరొక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే వేణుకుమార్ తరచూ తన భార్యను కొడుతూ, తిడుతూ నిత్యం వేధింపులకు గురిచేశాడు. దీంతో భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో భార్య శిరీష వేణుకుమార్పై నిఘా పెట్టింది. తన భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే వేణుకుమార్ తన భార్యకు చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అదే సరైన సమయంగా భావించిన శిరీష తన భర్త ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకునేందుకు అతడి వెంట రహస్యంగా వెళ్ళింది. వేణుకుమార్ గంధంగూడలోనే ఒక అపార్ట్మెంట్కు వెళ్లడాన్ని శిరీష గుర్తించింది. అతడు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్లడంతో శిరీష వెంటనే అక్కడకు చేరుకుంది. అదే సమయంలో నార్సింగి పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం పోలీసులు వచ్చేలోపే ఆమె తన బంధువులతో కలిసి ఆ అపార్ట్మెంట్లోని తలుపులు పగులకొట్టింది. తలుపులు బద్దలు కొట్టగానే భర్త వేణుకుమార్ మరో మహిళతో రొమాన్స్ చేస్తూ భార్య శిరీష కంటపడ్డాడు. దీంతో భార్య శిరీష కోపంతో తన భర్త వేణు, అతనితో ఉన్న మహిళపై కారం చల్లి చితకబాదింది. అప్పుడే పోలీసులు అక్కడికి చేరుకుని వేణుకుమార్, అతడి ప్రియురాలిని, అతడి భార్య శిరీషను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సంఘటనపై శిరీష ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భర్త అక్రమ సంబంధం కారణంగా భార్యపై హింసాత్మక చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జాగ్రత్తలు మరియు సలహాలు. వివాహ జీవితంలో అనుమానాలు వచ్చినప్పుడు భాగస్వాముల మధ్య బహిరంగ చర్చలు జరపండి. వివాహేతర సంబంధాలు పెట్టుకోకుండా ఉండటానికి పరస్పర విశ్వాసం, సాన్నిహిత్యం పెంచుకోండి. మానసిక ఒత్తిడి లేదా సమస్యలు ఉంటే కౌన్సెలింగ్ తీసుకోండి. హింసాత్మక చర్యలు తీసుకునే ముందు పోలీసులు లేదా లీగల్ అడ్వైజర్ సహాయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో సమస్యలు పంచుకోవడం ద్వారా హింసాత్మక నిర్ణయాలను నివారించవచ్చు. అక్రమ సంబంధాలు బయటపడినప్పుడు చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోండి. హింసకు పాల్పడకండి.